ఈరోజు ఎవరైనా ఈజీగా చేయగలిగే ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసును గుడ్లు వేసి చేసుకుందాం అండి. బెండకాయ గుడ్లు పులుసు మంచి టేస్టీ కాంబినేషన్ అండి. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇక ప్రాసెస్లోకి వస్తే ముందుగా సాల్ట్ వేసుకున్న వాటర్లో గుడ్లు వేసి బాయిల్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బాయిల్ అయిన గుడ్లను తీసి పక్కనుంచుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసానండి. దీనిలో పసుపు సాల్ట్ వేసుకుని గుడ్లను ఈ విధంగా ఘాట్లు పెట్టి నూనెలో వేయించుకోవాలి. ఎగ్స్లో ఉండే ప్రోటీన్ శరీరానికి బలాన్ని ఇవ్వడమే కాకుండా కండరాలకు మంచి సపోర్ట్ని ఇస్తుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక తీసి ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు అవసరమైతే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడే చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుంటున్నాను. పచ్చిమిర్చి ఇలా వేయడం వల్ల ఆయిల్ చెమ్మకుండా ఉంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం ఖాళీ చేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మెంతులు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవడానికి వేసుకునే ముందే ఆయిల్లో మెంతులు వేసుకోవాలండి. మర్చిపోవడం వల్ల ఇప్పుడు వేసాను. ఎందుకంటే మెంతులు వేసి చేసిన పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే వేయాల్సిన టైంలో వేయకుండా మిస్ చేసేసినా కూడా ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు కడిగి తెచ్చిపెట్టుకున్న బెండకాయలని సమానంగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. వీటితో ఫ్రై చేసినప్పుడు మరీ లేతగా తీసుకోకూడదు, కానీ ఈ పులుసుకైతే మాత్రం ఫ్రెష్గా ఉండి లేతగా ఉండే బెండకాయలే బాగుంటాయండి. ఈ బెండకాయల్లో ఉండే పెక్టిన్ మన బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఈ ఫైబర్ వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కూడా బ్యాలెన్స్ అవుతాయండి. బెండకాయలో క్యాలరీస్ తక్కువ, గుడ్లలో ప్రోటీన్ ఎక్కువ. ఈ రెండు కలిసి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇప్పుడు కట్ చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేయించుకున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కారం కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకుంటున్నాను. అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, కొత్తిమీర కలిపి తీసి వేసుకుంటున్నాను. ఇవి మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని తీసి పెట్టుకున్న చింతపండు పులుపు వేసుకుంటున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకుని పులుపు తీసుకున్నాను. నేను చేసే ఈ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇదైతే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ అండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్న గుడ్లను పులుసులో వేసుకుంటున్నాను. ఇలా గుడ్లను పులుసులో వేసుకున్న తర్వాత మూత పెట్టి 10-12 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి. ఇలా 10-12 నిమిషాలు కుక్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు 1 స్పూన్ బెల్లం వేసుకుంటున్నాను. పులుసులో బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే స్కిప్ చేసేయచ్చు. నాకైతే పులుసులు లాంటి వాటికి కొంచెం తీపి యాడ్ చేస్తేనే రుచి పెరుగుతుంది అనిపిస్తుందండి. మీలో ఎవరైనా పులుసులో తీపిని ఇష్టపడే వాళ్ళు ఉంటే సరదాగా ఎస్ని కామెంట్ చేయండి. ఇది పాతకాలం నాటి బేసిక్ బెండకాయ పులుసు అండి. దీన్ని ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు. ప్యాన్ లో ఆయిల్ వేసుకున్నాక మెంతులు వేసుకుంటే బాగుంటుందని చెప్పాను కదా. దాంతో పాటు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి కూడా వేసి తాలింపు వేసుకోవచ్చండి. ఈ తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత ప్రాసెస్ అంతా మామూలేనండి. ఇది ఒక రకమైన టేస్ట్ అయితే టమాటాలు వేసి చేసేది ఇంకొక టేస్ట్ అండి. మీకు మరో స్టైల్ ఆఫ్ బెండకాయ పులుసు చెప్పాలనుకుంటున్నాను. ఇదైతే ఒక్కసారైనా ట్రై చేసి చూద్దాం అనిపిస్తుంది మీకు. అదెలా అంటే ప్యాన్లో అస్సలు ఆయిల్ వేయకుండా మనం పులుసులో వేయాలనుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒక్కసారిగా ప్యాన్లో వేసుకుని 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పుడు మన బెండకాయ పులుసు మొత్తం ప్రాసెస్ పూర్తయిపోయి సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి. దీనికి కాంబినేషన్గా పొటాటో ఫ్రై చేశాను, వడియాలు వేయించుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక లాస్ట్ వీడియోలో క్వశ్చన్కి వర్షం పడట్లేదు అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ వీడియోలో క్వశ్చన్ ఏంటి అంటే ఒక అబ్బాయిని పేరు అడిగితే ఆఫ్ డిన్నర్ అన్నాడు. ఆ అబ్బాయి పేరు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ.